ప్రైజ్ ద లార్డ్. ఒక తండ్రి తన కోపిష్టి కొడుకు ఒక సంచి మేకలిచ్చాడు. ఒరే నాయనా, నీ కోపం వచ్చిన ప్రతిసారి ఈ కంచిలో ఒక్కో మేకు కొట్టు అన్నాడు. కొన్ని రోజుల తర్వాత కంచె మొత్తం మేకలతో నిండిపోయింది. తర్వాత తండ్రి, నాయనా, ఇక నుంచి కోపాన్ని అదుపు చేసిన ప్రతిసారి ఒక్కో మేకను తీసివేయి అన్నాడు. చివరికి అన్ని మేకలు తీసివేయబడ్డాయి. అప్పుడు తండ్రి అడిగాడు, మేకులు లేవు కానీ ఆ రంధ్రాలు కనిపిస్తున్నాయా? అలాగే కోపంలో మాట్లాడిన మాటలు క్షమింపబడవచ్చు, కానీ అవి చేసిన గాయాలు, ముద్రలుంటాయే, చాలా కాలం మనసులోనే మిగిలిపోతాయని చెప్పాడు తన తండ్రి తన కొడుకుతో. సామెతలు 15:1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఒక నిమిషం కోపం ఎన్నో సంవత్సరాల బంధాన్ని పాడు చేయగలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడే ఒక్క మాట మనకు చిన్నదిగా అనిపించవచ్చు, కానీ వినేవారి గుండెల్లో అది జీవితాంతం మానని గాయంగా మిగిలిపోవచ్చు. కోపంలో తీసుకున్న ఒక్క నిర్ణయం ఏళ్ల తరబడి నిర్మించుకున్నటువంటి ప్రేమను, నమ్మకాన్ని, బంధాన్ని క్షణాల్లో కూల్చివేయగలదు. గుర్తుంచుకోండి, పగిలిన అద్దాన్ని అతికించవచ్చు, కానీ పగిలిన మనస్సును మునిపటిలా చేయడం చాలా కష్టమండి. ఈరోజు నీ కోపం వలన దూరమైన వ్యక్తి రేపు తిరిగి నీ జీవితంలోనికి రావాలని నువ్వు కోరుకున్నా ఆ అవకాశం ఉండకపోవచ్చు. అందుకే కోపాన్ని గెలువు, మనుషులను కాదు బంధాలను కాపాడుకో. కోపాన్ని గెలిచిన వాడే నిజమైన